లో చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రేమతో వందనాలు. ప్రేరేపించిన వాళ్ళు ప్రారంభం ప్రార్థన చేసుకుందాం. శ్రీరాములన్న ప్రార్థన చేయమని కోరుతున్నాం. అందరికీ వందనాలు. తండ్రి, లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాద సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు. నిన్నటి దినం ప్రభువా, పరిశుద్ధ దినంలో ఆయా సంఘాల్లో ఆరాధనలో, రొట్టె విడిచిన కార్యక్రమంలో, వాక్యంలో, ప్రతి ఒక్క పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చి ఉదయకాలము ఏకోనే సజీవులుగా లేపి మీ దయగల మాటలు మరొక తరుణం ఇచ్చినారు. స్తోత్రాలు. ఈ విధంగా దినదినము ప్రభువా మా గృహాలకి మీ దయగల మాటలు వినిపిస్తున్నారు. నడిపించమని చేసిన మేలైనటువంటి స్తోత్రాలు. మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిందేవా, తిరిగి రానైన స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పెద్దలైన వారు శ్రీరాములన్నకి చాలా వందనాలు. రూపేష్ అన్న పాట పాడన్నా. వందనాలన్న. ప్రభునామంలో చేరి వచ్చినటువంటి పరిశుద్ధులందరికీ యేసు ప్రభునామంలో మరొకసారి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తుతిస్తూ ఒక పాట పాడుకుందాం. స్తోత్రము పాడి పొగడెదము, స్తోత్రము పాడి పొగడెదను, దేవాది దేవా నిను, రాజాధిరాజా నిను మ్రొక్కి కీర్తించెదను, దేవాది దేవా నిను, రాజాధిరాజా నిను మ్రొక్కి కీర్తించెదను. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ, అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ, ఎన్నడును మారని ప్రేమ నాలో నిలుచుండు ప్రేమ, ఎన్నడును మారని ప్రేమ నాలో నిలుచుండు ప్రేమ, స్తోత్రము పాడి పొగడెదను, దేవాది దేవా నిను, రాజాధిరాజా నిను మ్రొక్కి కీర్తించెదను, దేవాది దేవా నిను, రాజాధిరాజా నిను మ్రొక్కి కీర్తించెదను. మాట తప్పని ప్రేమ పరమవాక్కునిచ్చి ఆదరించే ప్రేమ, మాట తప్పని ప్రేమ పరమవాక్కునిచ్చి ఆదరించే ప్రేమ, సర్వశక్తి గల దైవ ప్రేమ, సతతము నుండు ప్రేమ, సర్వశక్తి గల దైవ ప్రేమ, సతతము నుండు ప్రేమ, స్తోత్రము పాడి పొగడెదను, దేవాది దేవా నిను, రాజాధిరాజా నిను మ్రొక్కి కీర్తించెదను, దేవాది దేవా నిను, రాజాధిరాజా నిను మ్రొక్కి కీర్తించెదను. వందనాలన్నా. చాలా వందనాలన్నా రూపేష్ అన్న పాట పాడినందుకు. 4564 రోజులకు మనము దేవుని కృపను బట్టి ప్రవేశపెట్టాడు అన్న. వాక్యం కొరకు రేమోన్ అన్న ప్రార్థన చేయాలని కోరుతున్నాను అన్న. వాక్యం కొరకు అందరికీ వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వసృష్టి నిర్మాణకుడు అయిన మన ఆయన, ఈ ప్రాతకాల వేళ సూర్యోదయానికి మునిపే మీ పాదసన్నిధికి మేము చేరి రావడానికి మీరు కృప చూపించారు. మీ మహాకృప వల్ల 4564 రోజులుగా ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ను నిర్విరామంగా నడిపిస్తున్నారు. మీ స్తోత్రములు. బాధ్యత వహించి నడిపిస్తున్నటువంటి
మా ప్రియులు బర్నబాస్ గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను, సంఘమును జ్ఞాపం చేసుకుని స్తుతిస్తున్నాం. మందిర నిర్మాణం కూడా మీ కృపాసలకు అప్పగిస్తున్నాం. అలాగనే ఈ రోజు ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో అధ్యక్షత వహించి నడిపిస్తున్నట్టు మా ప్రియులు పెద్దలు శివయ్య గారిని మీ కృపాసలకు అప్పగిస్తున్నాం. ఒకరికి సిద్ధపడినట్లు లోపాలన్నీ తెచ్చుకొని మా ప్రభువ పాపాలన్నీ దూరపరుచుకొని ఈ కూడికలు ఇంకా నమ్మని వారు ఉంటే నమ్మి మీ శ్వాసం ఉంచట కృప చూపించండి. చేరి వచ్చిన సహోదరులు, పెద్దలు, విశ్వాసులు, మరి సేవకులు, సహోదరులు అందరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కూడిక ఎలాంటి ఇబ్బంది లేకుండా, టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా చక్కగా జరిగినట్లు మీరే కృప చూపించమని, చక్కని సందేశం మాకు అందించమని మా ప్రాణగురింటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకమందున మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. నా చాలా వందనాలన్నా. వాక్యం కొరకు ప్రార్థన చేసినారు. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. సువరాజన్న చాలా వందనాలన్నా. 6 గంటల వరకు మీరు వాక్యం అందించండి. వందనాలన్నా. ఒక 5 నిమిషాల ముందే ముగిస్తానన్నా. సరేనా, సరేనా, అది మీ ఇష్టం అన్న. దేవుని వాక్యం మీట్లోకి వెళ్దాం. దేవుని అందరం వాక్యం మీట్లోకి వెళ్దాం. చదువుకుందాం. దైవ గ్రంథములో నుండి మన వరుస ధ్యానాలలో భాగంగా సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6, 7 వచనాలు మన ధ్యానం కొరకై, మరియు అక్కడక్కడ మరికొన్ని వచనాలు ఈ ఉదయకాల వేళ మనము చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 6, 7. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమముతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు, సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులు హతము చేసిరనిది. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉన్ననందున అతడు బహు కోపము తెచ్చుకుని, వారు దావీదునకు 10,000 కొలది అనియు, నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యుద్ధ నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటి లాగున వీణ చేత పట్టుకొని వాయించెను. 12వ వచనం. యెహోవా తనను విడచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. 28వ వచనం. యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు, తన కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. ప్రియులారా, దేవుడు మన వినికిడిలో ఈ లేఖనాలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి
ఇచ్చునుగాక. సుబుద్ధి కలిగిన దావీదు అని, అనుకూలుడైన దావీదు అని మనము గత వర్తమానంలో కొంతవరకు ధ్యానించగలిగాం. ఈ ఉదయకాల వేళ మరికొన్ని సంగతులు దావీదును గురించి పరిశుద్ధాత్ముడు మన గమనానికి, ఈ అధ్యాయంలో విషపు చూపు అనే మాట సౌలు యొక్క పతనానికి అడుగులు వేస్తున్నట్లుగా మనము గమనించగలం. పొగడ్తల ద్వారా విశ్వాసులకు నష్టమే. విశ్వాసులను పొగుడుట ద్వారా, భక్తులను పొగుడుట ద్వారా అది వారి జీవితాలకు నష్టాన్ని కలిగిస్తుంది. వారిని బట్టి ప్రభువును స్తుతించాల గాని, ఇక వారే సర్వము అన్నట్లుగా మనం అలాగూ పొగిడితే జరిగే నష్టం. గొల్యాతును చంపిన తరువాత దావీదును పొగిడిన హెబ్రీ స్త్రీలు రాజైన సౌలు ఎదుటనే సౌలును కాదని దావీదును పొగిడిన స్త్రీలు, యేసుక్రీస్తు ఎదుటనే యేసుక్రీస్తును కాదని మనం ఎవరినైనా పొగిడితే అనే భయం మనలో ఉండడానికే ప్రభువు ఈ దావీదు జీవితాన్ని, సౌలు జీవితాన్ని, ఇది వాస్తవమే కదా అని యెహోవాను కీర్తించవలసిన సౌలు దుర్బుద్ధితో అసూయ పెంచుకోవడం ద్వారా తీవ్రమైన పతనానికి తాను అడుగులు వేస్తున్నాడు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. దావీదు జీవితం అలాగుంది. మరి మన స్థానిక సంఘాలలో కూడా సంఘ పెద్దలను కాదని ఇంకా ఎవరైనా ఆత్మీయంగా కనబడితే వారిని పొగిడితే సంఘ పెద్దలు నిద్రపోరు. ఆ రాత్రికి ఇంకా పొరపాటున కూడా నిద్రపోరు. ఎందుకు వారు దావీదును పొగిడారు? సౌలును కూడా పొగిడారు, కానీ సౌలు కంటే ఎక్కువ దావీదే అన్నట్లుగా వారు పొగిడారు. దావీదు చేసిన కార్యాన్ని బట్టి స్త్రీలు పాటలు పాడి, వాయిద్యాలు వాయించి హృదయపూర్వకంగా వారు దావీదును కొనియాడారు. దావీదును కొనియాడుట ద్వారా సౌలు కూడా వారితో ఏకీభవించాల్సిందే. ఎందుకంటే సౌలు చెయ్యలేని పని, సౌలు వల్ల కాని పని, ఎన్నటెన్నటికీ సౌలు వల్ల కాని పని దేవుడు దావీదుతో జరిగించాడు. ఇశ్రాయేలీలను మాత్రమే కాదు గొల్యాతు నుంచి దావీదు విడిపించింది, సౌలును కూడా విడిపించాడు, సౌలును కూడా రక్షించాడు. ఈ విషయాలు మరచిపోయాడు. ఆదికాండం 4వ అధ్యాయం మనమందరము ఎరుగుదుము.
5-6 వచనాలలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. మొట్టమొదటి అన్నదమ్ము హేబేలు అర్పణ, కయీను అర్పణ. ముఖము చిన్నబుచ్చుకొనెను, మిక్కిలి కోపము వచ్చి అనే మాట ఉంది అక్కడ. కయీనుకొచ్చిన కోపం, మూతి ముడుచుకున్నాడు. హేబేలు అర్పణ అంగీకరించిన, దేవుని మీద కోపపడాల్సిన కయీను హేబేలు మీద కోపమా? దావీదు ద్వారా సూర్య కార్యాన్ని జరిగించిన యెహోవా మీద కోపం పెంచుకోవాలా గాని సౌలు దావీదు మీద కోపం పెంచుకోవడమా? మన వల్ల కాని పనులు స్థానిక సంఘాల్లో దేవుడు మరికొంతమందితో చేయించుకుంటాడు. మన వల్ల కాని పనులు దేవుడు మరికొంతమందికి ఇచ్చి వారితో జరిగించుకుంటాడు కొన్ని కార్యాలు. వాటిని బట్టి మనం ఆనందించాలి. వాటిని బట్టి ప్రభువా నిజమే నీ కార్యాన్ని నీవు జరిగించుకుంటున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసింది పోయి, ఎవరి ద్వారా అయితే దేవుడు కార్యాలు జరిగించుకుంటున్నాడో వారి మీద కోపము పెంచుకోవడం పతనానికి నాంది. హేబేలు మీద కోపం, ముఖము చిన్నబుచ్చుకొని. దావీదు మీద కోపం, విషపు చూపు నిలిపి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. ఆ 20వ అధ్యాయములో ఉన్న ఉపమానం, ఉదయం వచ్చిన వానికి ఒకటే జీతం, మధ్యాహ్నం వచ్చిన వానికి ఒకటే జీతం, అందరికీ ఒకటే జీతం. ఉదయాన్నే వచ్చి పొలములో పనిచేసిన వానికి ఇచ్చిన జీతమే మధ్యాహ్నము చేసిన వానికి కూడా ఇచ్చాడు. సాయంత్రం వచ్చిన వానికి కూడా అదే జీతం ఇచ్చాడు. అప్పుడు ఉదయం పనికి వచ్చిన వాడు ఎంత బాధపడినాడో, ఎంత కోపన్నాడో. యజమానుడు మాట్లాడిన మాట, నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా? ఎందుకంత కడుపు మంట? నా మంచితనాన్ని బట్టి నీవు సంతోషించాలి. కడుపు మంట ఎందుకు? నాకున్న వరములను బట్టి ప్రభువును కీర్తించాలి. విషపు చూపు ఎందుకు? నా ద్వారా జరుగుతున్న దేవుని కార్యాలను బట్టి, నీ ద్వారా జరగని దేవుని కార్యాలను బట్టి ప్రభువుకు ఇంకా ఎక్కువగా రుణపడి జీవించాలి. అంతేగాని కడుపు మంట ఎందుకు? బైబిల్లో ఇలాంటి కఠినమైన పదాలు ఉన్నాయి. కాలముల అంతముల యందు మనకు బుద్ధికి రావడానికి దేవుడు రాసి పెట్టాడు. అందరికీ జీతము ఒకటే. దావీదు కూడా యుద్ధానికి వెళ్ళాడు. వాగు దాటలేక కొన్ని వందల మంది వాగు యువతల్ని నిలబడిపోయినారు. యుద్ధంలో విజయం, విస్తారమైన కొల్ల సంపద. వాగు దాటి యువతలకు వచ్చిన తర్వాత, ఇదిగో వాగు దాటలేక నిలబడిపోయిన వారికి కూడా పంచిపెట్టండి సమానంగా అని చెప్పాడు. ఎందుకు రాజా? వారి వల్ల కాలేదు యుద్ధం చేయడం, వారు ఆగిపోయారు అని ఒక పనికి మాలిన వాడు మాట్లాడిన మాటలకు దావీదు ఇచ్చిన జవాబు, యుద్ధములో ఉన్నవానికి ఏ జీతమో యుద్ధ సామాగ్రి దగ్గర ఉన్నవానికి కూడా అదే జీతము.
బలిపీఠం మీద వర్తమానం అందిస్తున్న వానికి ఏ జీతమో, చెప్పుల స్టాండ్ దగ్గర ఉన్న వానికి కూడా అదే జీతము. బలిపీఠం మీద వర్తమానం అందిస్తున్న వానికి ఏ జీతమో, బలిపీఠం మీద మైకులు సర్దిన యవనస్తునికి కూడా అందులో పాలు ఉన్నది. నేను మంచివాడనైనందుకు అని మత్తయి సువార్తలో, గొల్యాతును జయించినందుకు, దేవునికి ఇష్టమైన బలి అర్పించినందుకు హేబేలు, ఇవన్నీ మనం గమనిస్తే ఎవరైతే ప్రభువుకు దగ్గరగా ఉంటారో వారి మీద అసూయ, ద్వేషాలు వెళ్ళగక్కేవారు బయటివారు కాదు, లోపల ఉన్నవారే. ఎవరైతే ప్రభువుకు దగ్గరగా, ప్రభువుకు అర్పించుకొని, ప్రభువుకి ఇష్టలుగా వాక్య ధ్యానంలో, ప్రార్థనలో, సేవలో, పరిచర్యలో వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ ఉంటారో, మేము ప్రభువు కొరకే అన్నట్లుగా వారు ఉంటారు, వారి మీద ఎన్నో వ్యతిరేకతలు. అపవాది బయటి వారిని కాదు ఉపయోగించుకుంటుండేది, లోపటి వారిని. ఒకే రొట్టెలో ఉన్న వారినే, ఒకే పానములో చెయ్యి వేసే వారినే అపవాది ఇశ్రాయేలీయుడే సౌలు, అదే ఇశ్రాయేలీయుడే దావీదు. కానీ సౌలుకు విషపు చూపు దావీదు మీద. నాకంటే గొప్పడా, నాకంటే ఆత్మీయుడా, నాకంటే ఎక్కువగా చేయగలడా, అవును నిజమే కదా, నేను గొల్యాతును చంపలేకపోయినాను అని ఒక నిర్ణయానికి రాలేకపోయాడు సౌలు. నువ్వు చెయ్యవు, ఎవరైనా చేస్తే ఓర్వలేవు. నువ్వు పాడవు, ఎవరన్నా పాడితే ఓర్చుకోలేవు. నువ్వు చెప్పవు, ఎవడన్నా చెబితే ఓర్చుకోలేవు. నువ్వు పలకరించలేవు, ఎవరన్నా పలకరిస్తే అసూయ. నువ్వు రావు మందిరానికి, ఎవరైనా ఖచ్చితంగా వస్తుంటే వాళ్ళ మీద విషపు చూపు. నువ్వు చూపించలేవు ఆత్మీయత, ఎవరైనా చూపించగలిగితే వారి మీద ద్వేషం. నీ వల్ల కానిది నువ్వు నోరు మూసుకుంటే ఈ రాళ్ళు సైతం కేకలేస్తాయన్నాడు. రాళ్లకు నేను నోరిస్తానన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, విషపు చూప, ముఖము చిన్నబుచ్చుకోవడమా, ఏమంత ద్వేషము? యేసుక్రీస్తు తన స్వంత శిష్యులతో మాట్లాడిన మాట, పేతురు, అంద్రెయ, యాకోబు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు. ఇవి మాత్రమే కాదు, మీరు నాకంటే గొప్ప కార్యాలు ఏంటా గొప్ప కార్యాలు? యేసుక్రీస్తు కంటే గొప్ప కార్యాలు శిష్యులు చేయగలరా? సౌలు కంటే గొప్ప కార్యాలు దావీదు చేయగలడా? కయ్యను కంటే గొప్ప కార్యాలు హేబేలు చేయగలడా? అవును, వారు చేశారు. భుజములకు పైగా అందరికంటే ఎత్తుగా ఆజానుభావుడుగా ఉన్న సౌలు చేయలేంది 4 అడుగుల దావీదు బాలుడుగా ఉన్నప్పుడే చేశాడు. స్వయాన అద్వితీయ కుమారుడై ఉన్న యేసుక్రీస్తు నీడను తాకి బ్రతికిన వారెవరూ లేరు గాని శిష్యుల నీడను తాకి బ్రతికిన వారున్నారు. ప్రభువే స్వయంగా చెప్పాడు, మీరు నాకంటే ఎక్కువ గొప్ప కార్యాలు. నాయకులారా, సహోదరి సహోదరులారా, పెద్దలారా,
సంఘాలలో ఉన్న వారికి మన ప్రోత్సాహం ఏంటంటే, అవును, మీరు మాకంటే గొప్పగా ఎదగాలి, మీరు మాకంటే గొప్పగా వాడబడాలి, మాకంటే ఎక్కువగా ప్రభువును ఆనుకోవాలి, మాకంటే ఎక్కువగా అర్పించుకోవాలి, మీరు మాకంటే ఎక్కువనే అనే భావనతో నాయకులు ఉండగలిగితే ఇక అది పరలోకమే. దాన్ని మించిన పరలోకం. మీరు ఒకరిని ఒకరు హెచ్చించుకొనొచ్చు, ఘనపరుచుకొనొచ్చు. అన్నా నీవు నాకంటే ఎక్కువ అన్నా. అబ్బా లేదు బ్రదర్, అదెట్లయితుంది, నువ్వు నాకంటే లేదన్నా. నీ సమర్పణ ఎక్కడ, నా సమర్పణ ఎక్కడ? విశ్వాస జీవితంలో నీవు దాటిన మైలురాళ్ళు ఎంత, నేను దాటిన మైలురాళ్ళు ఎంత అన్నా. ఇలాగూ ఒకరి ఒకరు హెచ్చించుకుంటూ ప్రభువును హెచ్చిస్తూ జీవిస్తే సమస్యలు లేని సంఘాలుగా అవి తయారైతాయి. దావీదు మీద చూపిన విషపు చూపు ఈ గ్రంథము చిట్ట చివరి అధ్యాయములో ఘోరమైన ఆత్మహత్యకు పాల్పడిన సౌలు తన పతనానికి తానే మార్గం వేసుకుంటున్నాడు. చూడ్డానికి రాజే, చూడ్డానికి ఆజానుభావుడే, చూడ్డానికి వయస్సులో పెద్దవాడే, చూడ్డానికి సింహాసనం మీద కూర్చున్నవాడే, చూడ్డానికి సమూయేలు చేత అభిషేకించబడిన వాడే, చూడ్డానికి మొట్టమొదటి రాజే, చూడ్డానికి సైన్యము కలిగిన వాడే, కాని తన హృదయములో దావీదు మీద ఉన్న ఒక చెడ్డ అభిప్రాయం. మార్కు సువార్త 7వ అధ్యాయము 22వ వచనంలో మనిషి లోపలి నుండి వచ్చినవి అన్నాడు. మనుష్యుని లోపలికి వెళ్ళేవి కాదు. మన లోపలికి బెండకాయ, కాకరకాయ, మట్టికాయ ఇవన్నీ వెళతాయి. మన లోపలికి నిమ్మకాయ జ్యూసులు, చీని పండ్ల జ్యూసులు అన్నీ వెళతాయి, అన్ని ఆహార పదార్థాలు వెళ్తాయి. ఇవి మనుష్యుని అపవిత్రపరచవు, గాని మనిషి లోపల నుండి వచ్చినవి మనిషిని అపవిత్రపరచును. సౌలు హృదయములో నుండి వచ్చింది ఏంటంటే దావీదు మీద ద్వేషం. సౌలు లోపల నుండి వచ్చినది ఏంటంటే దావీదంటే అసూయ. సౌలు హృదయములో నుండి బయటికి వచ్చింది ఏంటంటే ఎలాగైనా సరే దావీదును చంపివేయాలి. ప్రేమైన స్నేహితులారా, లోపలి భాగములో రాజుల గ్రంథం, దినవృత్తాంతముల గ్రంథం మనం చదివితే యాజకులారా హిజ్కియా సెలవిచ్చాడు, మీరు మందిర లోపలి భాగాలకు వెళ్ళండి, లోపల ఉన్న అపవిత్రమైనవన్నీ బయటికి తీసుకుని రండి, మందిరాన్ని పవిత్రపరచండి, మందిరాన్ని పరిశుభ్రపరచండి, మందిరాన్ని రెడీ చేయండి. హిజ్కియా ఆజ్ఞ ప్రకారం యాజకులు మందిర లోపలి భాగములలో ఉన్న అపవిత్రమైనవి, బయట కాదమ్మా, బయట కాదు. పరిశుభ్రత బయట అవసరమే, పరిశుభ్రత బయట అవసరమే, పరిశుద్ధత బయట అవసరమే, కానీ లోపలి భాగములలో పరిశుభ్రం. 4 రోజులు స్నానం చేయకుండా ఎంత అత్తరు కొట్టుకుంటే ఏం లాభం అన్నా? ఒక్కసారి స్నానం చేసి చూడు, ఏ అత్తరు అవసరం, ఏ అత్తరు అవసరం. లోపలి భాగములలో, హృదయ అంతరంగములలో పరిశుద్ధత ఎంతో అవసరమై ఉండగా మన లోపలికి మనం చూసుకోవాలి, కానీ ఇతరుల లోపలికి కాదు మనం చూడాల్సింది. నేటి దినాలలో
ఎక్కువగా జరుగుతున్న తంతు ఏంటంటే ఇతరుల లోపలికి చూడడం అలవాటు చేసుకున్నారు, కానీ మన లోపల ఏమున్నాయనేది మాత్రం చూసుకోవడం లేదు. దావీదు జీవితంలో గొప్ప అనుభవం, నా ప్రాణమా అని దావీదు తన ప్రాణముతో మాట్లాడుకునేవాడు. నేటి దినాలలో అలాంటి అనుభవాలు కలిగిన వారు చాలా తక్కువగా మనకు కనబడుతుంది. వాస్తవానికి దావీదు మీద ఎటువంటి ద్వేషము లేదు గొలియాతును చంపనంత వరకు. దావీదు మీద ఎటువంటి విషపు చూపు లేదు గొలియాతును చంపనంత వరకు. ఎప్పుడైతే విజయం సాధించాడో, ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు దావీదును పొగిడారు, ఎప్పుడైతే దావీదుకు జై అన్నారో, సౌలు హృదయములోనికి అపవిత్రాత్మ, విషపు చూపు ఎప్పుడొస్తుంది, ద్వేషము ఎప్పుడొస్తుంది, చంపాలనే ఆలోచనలు ఎప్పుడొస్తాయి, పక్కన పెట్టాలనే ఆలోచనలు ఎప్పుడొస్తాయి, అణచివేయాలనే ఆలోచనలు ఎప్పుడొస్తాయి, ఒకరి అభివృద్ధిని ఎప్పుడు అడ్డుకోవాలనే ఆలోచనలు ఎప్పుడొస్తాయి? బైబిల్ గ్రంథంలో నుంచే మనం ఒక మాట చదువుకోగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనములో అపవాదికి చోటీయకుడి. ప్రేమ చూపించడం, ప్రేమించడం ప్రభువు లక్షణమైతే, ద్వేషించడం, నరహత్యలు చేయడం, విషపు చూపులు నిలపడం, కోపం పడడం, ముఖము చిన్నబుచ్చుకోవడం, ఇవన్నీ అపవాది లక్షణాలే. సౌలు హృదయములో అపవాదికి చోటు. ఎవరైనా ఇలాగ అసూయ పడ్డారనుకోండి, ఒకటే ఒక మాట, అతని హృదయములో అపవాదికి చోటిచ్చాడు. ఎవరైనా మన ఆత్మీయతకు అడ్డుపడుతూ ఉన్నారంటే ఒకటే మాట, వారి హృదయములో అపవాదికి చోటు. యాకోబు పత్రికలో మనం గమనించినట్లయితే 5వ అధ్యాయములో ఒకరి మీద ఒకరు సన్నగకుడి. సనుగులు, గొనుగులు. ఒకరిని ఒకరు ప్రేమించండి అని ప్రభువు చెబితే, ఒకరికంటే ఒకరు ఘనతగా ఎంచుకోండి అని ప్రభువు చెబితే, ఒకరి మీద ఒకరు సనగడం, ఒకరి మీద ఒకరు ద్వేషము చూపించుకోవడం, ఎందుకు ఇంత విషపు చూపు దావీదు మీద? ఎందుకు దావీదంటే ఇంత కోపం? ఏ నష్టం కలిగించాడు సౌలుకు? మేలే చేశాడే. సౌలు చేయలేనివన్నీ దావీదు చేసుకుంటూ వచ్చినాడు, అందుకా ఈ కోపం? అదే మన సొంత పిల్లలైతే, మనకు కారు నడపనీకి రావడం లేదు, మన పిల్లలు చక్కగా నడుపుతున్నారు, మనం ద్వేషం పెంచుకుంటామా? మనం ద్వేషం పెంచుకుంటామా? అదే మన పిల్లలైతే, ఎందుకు సంఘములో ఉన్న ఇతరుల పిల్లల మీద ఈ ద్వేషం? ఎందుకు ఇతరుల పిల్లల మీద అంత ద్వేషం? అదే మన పిల్లలు పాడితే, అదే మన పిల్లలు వాక్యం చెబితే ఎంత పొగుడుకుంటామో. ఎందుకు ఇతరుల పిల్లలు అలాగూ చేస్తే ఓర్చలేకున్నాం? ఇదే గొల్యాతును సౌలు కుమారుడైన యోనాతాను ఈయన చంపింటే 40 దినాలు సవాల్ అంటున్నాడే, దేవుని ప్రజలను హీనంగా మాట్లాడుతున్నాడే. ఎందుకు రోషం లేదు సౌలుకు? యోనాతానుకి ఎందుకు లేదు ఈ రోషం? ఇదే గొల్యాతును యోనాతాను ఈయన చంపింటే సౌలు విషపు చూపు నిలిపేవాడా?
ఎక్కడి నుంచో వచ్చాడు బేత్లెహేం నుంచి. సక్కంగా కత్తి పట్టుకనికి రాకపోయా, యుద్ధ వస్త్రాలు కూడా ఎట్టేసుకోవాలనో రాకపోయా. గొర్రెలు కాసుకుంటోడు యా నుంచి వచ్చినారు, రేడు మధ్యలో వచ్చినాడు. ఏమి యుద్ధం చేసినాడు? ఎక్కడి నుంచో వచ్చే కదా రాయుడు అంతఃపురానికి. నా తర్వాత నా కుమారుడు కదా రాజు కావాల్సింది. దావీదు ఎట్లయితాడు? ఈనాటి సంఘ పెద్దలు కూడా అంతే. నా తర్వాత నా పిల్లలే కదా. ఈడేవుడు, ఎప్పుడొచ్చినావు నువ్వు సంఘానికి? ఎన్నాళ్ళైంది నువ్వు వచ్చి? ఇలాంటి ధోరణి సంఘాలలో లేదంటారా? ఒకటే ఒక కారణం, ఇదే అధ్యాయంలో మనం చదువుకోగలిగాం. యెహోవా దావీదునకు తోడు. యోనాతాను ఇష్టపడ్డాడు, సౌలు పనివారు ఇష్టపడ్డారు, సహస్రాధిపతులు ఇష్టపడ్డారు దావీదంటే, గాయకులు ఇష్టపడ్డారు. ఏమి యుద్ధం చేసినాడ్రా దావీదు, మనం చేయలేంది చేశారని సైనికులు ఇష్టపడ్డారు. చిట్ట చివరికి సౌలు కుమార్తె కూడా దావీదు మీద మనసు పెట్టుకుంది. సౌలు కుమార్తె అయిన మీకాలు కూడా దావీదును ప్రేమించడం మొదలు పెట్టింది. కానీ సౌలు విషపు చూపు నిలుపుకున్నాడు. సంఘమంతా ఇష్టపడుతుంది కానీ సంఘ పెద్దలు విషపు చూపు పెట్టుకున్నారు. దాను మొదలుకొని బెయేర్షెబ వరకు దావీదంటే అందరికీ ఇష్టమే కానీ సౌలుకు మాత్రం విషపు చూపు. సౌలు పని వారందరికీ అనుకూలుడు దావీదు. యోనాతాను కూడా ఇష్టపడ్డాడు. యోనాతాను కూడా ప్రేమ చూపిస్తున్నాడు. ఇక దూరం నుంచి ఓరచూపులు చూస్తూ మీకాలు కూడా దావీదు మీద మనసు పెట్టుకుంది. కానీ సౌలు సౌలు అందరూ ప్రేమించే కొద్దీ సౌలుకు భయం వేసిందన్న. అందరూ ప్రేమించే కొద్దీ సౌలుకు భయం వేసింది. ప్రేమైన స్నేహితులారా, దావీదు పరిస్థితి ఆ మాట మనం చదువుకోగలిగాం 18వ అధ్యాయం 30వ వచనములో. ఇక సౌలు దావీదు మీద ఎల్లప్పుడూ విరోధం. నా దగ్గర ఉంటే కష్టమని సహస్రాధిపతిని చేశాడు. 18వ అధ్యాయము 17వ వచనములో సౌలు, నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిస్తీయుల చెయ్యి వాని మీద పడునుగాక అనుకొని నీవు వెళ్ళి యుద్ధము జరిగించాలి అని చెబితే ఫిలిస్తీయులను కూడా జయించి వచ్చాడన్న. నేను చంపకూడదు, శత్రువుల చేత చంపించాలను. ఆ శత్రువులను సైతం దావీదు ఓడించి, నువ్వు ఫిలిస్తీయులను జయించి వస్తే నా కల్లుడవైతావు, రాజ ఇంటికి అల్లుడనగుటకు నేను ఏ పాటి వాడనని మళ్ళీ తగ్గించుకున్నాడన్న. ప్రజలందరూ పొగుడుతున్నారు, దావీదు తగ్గించుకుంటున్నాడు. ప్రజలందరూ జేజేలు కొడుతున్నారు, దావీదు తగ్గించుకుంటున్నాడు. దావీదుకు వచ్చిన పొగడ్తలలో మన స్థానిక సంఘంలో ఒక్క యవనస్తునికి వస్తే చాలు, ఇంకా మనం అతన్ని పట్టుకోలేము. పట్టపగ్గాలు ఉండవంటారు చూడు మన రాయలసీమలో. ప్రజలందరూ పొగుడుతున్నారు, దావీదేమో తగ్గించుకుంటున్నాడు. నువ్వు ఫిలిస్తీయులను జయిస్తే నా ఇంటికి అల్లుడు అవుతావు, నా పెద్ద కుమార్తెని ఇస్తానంటే రాజు ఇంటికి అల్లుడనవుటకు నేనే పాటి వాడను. నా తను ప్రవక్త వచ్చి నీ గర్భములో నుండి వచ్చేవాడు మందిరం కడతాడు, నీ కుటుంబం నిత్యము స్థిరమైపోతుంది, ఆ సింహాసనం నిత్యము ఉండిపోతుందంటే మళ్ళీ తగ్గించుకున్నాడు దావీదు. దేవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడ. కొత్త నిబంధనలో మనము ఎరుగుదుము, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును.
ప్రియమైన యవనస్తులారా, ప్రియమైన స్నేహితులారా, విషపు చూపు మనకొద్దు. కొత్త నిబంధనలో శాస్త్రులు పరిసయ్యులు కూడా యేసు క్రీస్తు మీద పెట్టుకున్న చూపు ఇదే. కొత్త నిబంధనలో శాస్త్రులు పరిసయ్యులు కూడా ఇక్కడ దావీదును చంపాలని సౌలు ఎంత ప్రయత్నం చేశాడో విఫలమయ్యాడు. కొత్త నిబంధనలో యేసు క్రీస్తును చంపివేయాలని ఒక పక్కా ప్లాన్తో, పకడ్బందీ ప్లాన్తో శాస్త్రులు పరిసయ్యులు వేసిన పాచిక రాత్రికి రాత్రే పట్టుకోవడం, రాత్రికి రాత్రే జడ్జిమెంట్ రావడం, తెల్లవారేసరికి జడ్జిమెంట్. ప్రపంచంలో అత్యంత వేగంగా జడ్జిమెంట్ వచ్చిన ఏకైక కేసు యేసు క్రీస్తు మీద వేసిన కేసు. దావీదును చంపాలని సంవత్సరాల కొలది ప్రయత్నించిన సౌలు దావీదును చంపడం కాదు కదా, కనీసం దావీదును సమీపించలేకపోయాడు. కారణం ఏంటంటే దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తును చంపాలని ఆలోచన చేసినారు. 3.5 సంవత్సరానికి పట్టుకొని చంపివేశారు. రాత్రి పట్టుకున్నారు, కోర్టులో నిలబెట్టినారు, తెల్లవారేసరికి జడ్జిమెంట్ కాపిచ్చి. ఎందుకు అలాగూ జరిగిందన్నా అని మాట్లాడితే, రక్షకుడు అలాగూ పట్టుబడాలి, రక్షకుడు అలాగూ అన్యాయమైన తీర్పు అనుభవించాలి, రక్షకుడు అలాగూ సిలువ వేయబడాలి, రక్షకుడు అలాగూ హింసించబడాలి, రక్షకుడు అలాగూ రక్తము కార్చాలి, బలి పశువుగా ఆయన బలిపీఠం మీద బలి అవ్వాలి. నా రక్షణ కొరకై, ఇశ్రాయేలీయుల రక్షణ కొరకై దావీదును తప్పించాడు దేవుడు. భవిష్యత్తులో ఇశ్రాయేలీయులకు తిరుగులేని రాజు కావాలనుకొని దేవుడు దావీదును తప్పిస్తూ వచ్చాడు. కొత్త నిబంధన వెలుగులు మనము రాజాది రాజుకు వారసులము కావాలని యేసుక్రీస్తును శిలువ మరణము నుండి తండ్రి అయిన దేవుడు తప్పించలేదన్నా, అప్పగించాడు. కారణం ఏంటంటే కేవలం మన మీద ఉన్న ప్రేమ, అంతే. ఇక ఏ కారణం లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక మనం చదవగలిగితే, మనం ప్రేమించామని కాదు గాని మొదట ఆయనే మనలను ప్రేమించి ప్రేమకు గురితే కలువరి సిలువ, ప్రేమకు గిరితే బలిపీఠం, ప్రేమకు గురితే బలి పశువు, ప్రేమకు గురితే కలువరి సిలువలో ఆయన పెట్టిన ప్రాణం. ప్రేమైన యవనస్తులారా, ఒక దేవుడు నా రక్షణ కొరకై, ఇశ్రాయేలీయుల రక్షణ కొరకై దావీదును కాపాడుతూ వచ్చాడు. నా రక్షణ కొరకై యేసుక్రీస్తును హీనమైన ఘోరమైన మరణానికి అప్పగించాడు. రక్షకుడు ప్రాణం పెట్టుట ద్వారా నీకు నాకు ఈ రక్షణ ఉచితంగా లభించి, ఇంకా ఎవరైనా ఈ రక్షకుణ్ణి ఎరగకుండా, ఇంకా ఎవరైనా ఈ ప్రేమ నాకొద్దు అని తిరుగుతూ ఉంటే, ఇట్టి ప్రేమ కంటే మిన్నయైన ప్రేమ మనకు ఎక్కడ దొరకదు. ఇంకా ఎవరైనా లోపలి భాగాలలో, హృదయం లోపలి భాగాలలో అపవిత్రమైన విషపు చూపు, ద్వేషము, అసూయ పెట్టుకొని ఉంటే పెరిగి వేద్దాం. హృదయములో నుండి బయటికి వచ్చేటివే మనుషుని అపవిత్రపరుస్తాయి. మనం పవిత్రులుగా ఉండాలంటే వాటిని వేర్లతో సహా పికిలించి వేసి ప్రభువును స్తుతిస్తూ అనేకులకు మాదిరికరమైన జీవితము మనం జీవించాలని ప్రభు వాక్యంలో నుండి మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా హృదయంలో రక్షకుణ్ణి సంపూర్ణంగా ఆహ్వానించని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమని ఎరిగి రక్షకుణ్ణి ఆహ్వానించి
హృదయములో నుండి తీసివేసుకొని పవిత్రపరచుకొని ఆయనకు వారసుల లెక్కలో చేర్చబడాలని ప్రేమపూర్వకంగా ఉదయకాల వేళ మేము సువార్తను ప్రకటిస్తున్నాం. దేవుడి మాటలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చునుగాక. ఓవర్ టు పెద్దలు శివయ్య గారు, అనంతపురం. చాలా వందనాలన్నా. అన్న వందనాలు. వరుస జ్ఞానాలలో దావీదు గురించి, సౌలు గురించి అనేక అంశాలు మనం వింటూ వస్తూ ఉన్నాము. చాలా మీకు వందనాలన్నా. ముగింపు ప్రార్థన అనంతపురం నుంచి ఆదినారాయణ అన్న సంఘ పెద్ద చేయాలని మనవిన. ఆదినారాయణ అన్న. ఓకే ఓకే వందనాలు చేస్తాను. శాశ్వతుడా, పరిశుద్ధుడా, దయాళుడా, పూజనీయుడా, కరుణా సంపన్నుడా, మీకు స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల వేళ సమయంలో, నూతన దినములు మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ఎంతో మందికి లేని ధన్యతను, మీ మాటలు వినే ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలనైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనుదినము వేకుజామునే ప్రభా నీ పాదాల చెంతకొచ్చి అయా మరి తండ్రి మీ యొక్క వాక్య సత్యాన్ని తెలుసుకునేటువంటి గొప్ప మేలును మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీ మేలుతో మమ్మల్ని తృప్తిపరచినందుకు వందనాలనైనా. ఈ దినం నాయన మరి తండ్రి వాక్యం అందించిన మీ దాసుడు శుభోదయ రాజు గారిని బట్టి నీకు వందనాలు. సమూయేలు గ్రంథం ద్వారా నాయన మరి తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. దావీదు నాయన మరి తండ్రి రాజుగా ఉన్న సందర్భంలో ఆ యొక్క గొలియాతును సంహరించి వచ్చిన సందర్భంలో ఆ యొక్క దావీదు నాయన మరి తండ్రి సౌలు రాజుగా ఉంటూ తన సేవకుడైన దావీదు పైన విషపు చూపు చూపాడు. ఎందుకనగా తాను చేసిన ఆ యొక్క వారు చెప్పిన పొగడ్తలు దావీదుకు వేల కొలది, సౌలుకు వేల కొలది, దావీదుకు 10,000 కొలది అని చెప్పిన మాటలను బట్టి దావీదు పైన విషపు చూపు చూపి ఆనాటి నుంచి ఆయన హతమార్చాలని, నా తర్వాత నా కుమారుడు రాజు కావాలి కదా మరి తండ్రి అని విషపు చూపుతో ఆయన ఎంతో గొల్లియాతుడు ఆ యొక్క దావీదును హింస పెట్టాడు, బాధించాడు. అయినా మీరు దావీదుకు తోడుగా ఉండి ప్రతి సందర్భంలో తప్పించినందుకే స్తోత్రాలు. ప్రార్థించిన వారికి, పాట పాడిన వారికి, చేరి వచ్చిన ప్రియులందరినీ బట్టి మీకు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లిస్తున్నాం. మేము కూడా మా సంఘాల్లోనైనా ఉంటూ ఈ మాటలు మేము భద్రపరుచుకొని పదిలపరుచుకొని ఆ ప్రకారంగానైనా తోటి సహోదరుని ప్రేమించి హెచ్చించి అయా ముందుకు తీసుకునే గుణము అయా మరి తండ్రి మా అందరూ కూడా దాయి చేయమని, విషపు చూపులు లేకుండా చేయమని ఇచ్చిన మంచి వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిన కార్యక్రమం అంతట్లో మాతో నడిపిస్తారన్న మీకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రాణప్రియుడు, రక్షకుడు, విమోచకుడు, సజీవుడైన యేసు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా వందనాలన్నా. ప్రార్థన శ్రీరాములన్నకి వందనాలు. రూపీస్ అన్న పాట పాడాడు, వందనాలు. వాకింగ్ కొరకు ప్రేమానన్న ప్రార్థన చేశాడు, చాలా వందనాలు. ముగింపు ప్రార్థన పెద్దలైన వారు ఆదినారాయణకి చాలా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన చాలా కొన్ని దినాలుగా అన్న ఏమన్నా నడిపించు అన్నప్పటికీ దేవుడు అనుమతిస్తే ఏదో ఒక రోజు నడిపిస్తానన్నా అని చాలా మాటలు అన్నాను. దేవుడు ఈ రోజు నాకు అనుమతి ఇచ్చాడు. దేవునికి వందనాలు. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వనవాసనకు వందనాలు చెప్పి మన దాసు